బిగ్ సినిమా. తెలుగు ప్రేక్షకుడు మారిపోయినట్టే కనిపిస్తోంది. అవును, భారీ యాక్షన్, హై వోల్టేజ్ ఎలివేషన్లే థియేటర్లకు ఫుల్ చేస్తాయన్న భ్రమలని బద్దలు కొట్టేస్తూ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకి పట్టం కట్టేస్తూ కోట్లు కుమ్మరించారు. మరి ఇకనైనా మేకర్స్ మైండ్ సెట్ మారుతుందా? స్టార్ పవర్ తోని సినిమాలు ఆడుతాయన్న ఊహల నుంచి బయటకు వచ్చేస్తారా? ఆడియన్స్ మారిపోయారు. కేజీఎఫ్, బాహుబలి, పుష్ప లాంటి భారీ యాక్షన్ సినిమాలే కావాలి, లేకపోతే థియేటర్లు ఖాళీగా ఉంటాయి. మొన్నటిదాకా సినీ ఇండస్ట్రీలో వినిపించిన డైలాగ్ ఇది. కానీ ఈ సంక్రాంతి ఆ మైండ్ సెట్ను తుడిచిపెట్టేసింది. ఇక్కడ కత్తులు లేవు, తుపాకులు లేవు, రక్తపాతం అసలే లేదు. కానీ స్వచ్ఛమైన కామెడీ ఉంది, కుటుంబంతో కలిసి చూసే ఎంటర్టైన్మెంట్ ఉంది. అందుకే థియేటర్లు హౌస్ఫుల్, బాక్స్ ఆఫీస్ క్యాష్ఫుల్. ఎందుకంటే ప్రేక్షకుడికి కావాల్సింది ఒక్కటే, ఫ్యామిలీతో కలిసి నవ్వుకునే సినిమా. అందుకే 2026 సంక్రాంతి టాలీవుడ్కు ఓ రివైవల్ సీజన్గా నిలిచింది. ఈ సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. 3 సినిమాలకు సాలిడ్ హిట్ టాక్, మిగతా 2 సినిమాలకు మిక్స్ హిట్ టాక్ ఉన్నా వసూళ్లలో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ముందుగా ఈ సీజన్లో టాలీవుడ్కు ఓ పర్ఫెక్ట్ కిక్ స్టార్ట్ ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి. మనశంకర వరప్రసాద్ గారు ప్రీమియర్ షో నుంచే పాజిటివ్ టాక్. జనవరి 12న రిలీజ్. ఇప్పటికే 260 కోట్లకు పైగా కలెక్షన్స్. కట్ చేస్తే కెరీర్లోనే హైయెస్ట్ గ్రాస్. అక్కడితో ఆగలేదు. యువ హీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజుతో ఫ్యామిలీ ఆడియన్స్ హార్ట్ గెలిస్తే, శర్వానంద్ నారీ నారీ నడుము మురారితో క్లీన్ ఎంటర్టైనర్ ఇచ్చాడు. ఇక్కడ ఓ చిన్న సీక్రెట్ ఉంది. ఈ 3 సినిమాల్లో బ్రహ్మాండం బద్దలయ్యేంత గొప్ప కథలేం లేవు. నిజం చెప్పాలంటే ఇది స్టోరీనా అనిపించేంత సింపుల్. కానీ 2.5 గంటలు బోర్ కొట్టకుండా నవ్విస్తూ కూర్చోబెట్టాయి. అందుకే హీరో పెద్దోడా చిన్నోడా అనేది కాదు, ఎంటర్టైనింగ్గా ఉన్నాయా లేదా అనేదే మ్యాటర్. లేకపోతే స్టార్ హీరో ఉన్నా ది రాజాసాబ్ లాంటి సినిమాలు కూడా అంతగా క్లిక్ కావు. ఫన్ ఉన్నా సరే డోస్ కాస్త మిస్ అయితే భర్త మహాశైలకు విజ్ఞప్తి లాంటి రిజల్టే వస్తుంది. ఒక రకంగా ఇది సంక్రాంతి మ్యాజిక్ కాదు, ఇది ఆడియన్స్ మూడ్. కామెడీ సినిమాలు ఏ సీజన్లో వచ్చినా చూస్తారు, పండగ అయితే ఇంకాస్త హ్యాపీగా చూస్తానంతే. సో ఇక నుంచి రియాక్షన్స్తో పాటు కామెడీకి కూడా ప్రయారిటీ ఇవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ని థియేటర్కి రప్పించే అసలైన పవర్ ఎంటర్టైన్మెంట్కే ఉంది. మరి రామ్జానా పేరు వాడారంటూ 84 కోట్లకి కేసు వేసిన ఈరోజు ఒక పక్క, ఇది కాపీరైట్ ఫైట్ కాదు, క్రియేటివ్ పవర్ ఫైట్ అంటున్న డైరెక్టర్ సిద్ధార్థ్ మరో పక్క. ఈరోజు గెలిస్తే డైరెక్టర్లకు బ్రేక్, సిద్ధార్థ్ గెలిస్తే నిర్మాతలకు షాక్. మరి ఇంతకీ బాంబే హైకోర్టు ఎవరి సైడ్ నిలుస్తుంది? కాసులు కుమ్మరించిన ఈరోజు వైపా, లేక క్రియేటివ్ ఫ్రీడమ్ అంటున్న సిద్ధార్థ్ వైపా? మొన్నటికి ఉన్న బాలయ్య, అఖండ 2, ఇప్పుడు కోలీవుడ్ స్టార్ ధనుష్ సినిమా. ఇద్దరికి కామన్ పాయింట్ ఏంటో తెలుసా? ఈరోజు ఇంటర్నేషనల్. ధనుష్, కృతి సనన్ జంటగా ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ డ్రామా తేరీ ఇష్క్ మే నవంబర్ 28న థియేటర్లోకి వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లనే చూసింది. ఇక ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టే సమయంలోనే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి. తమ పర్మిషన్ లేకుండా ఈ సినిమాను 2013లో వచ్చిన సూపర్ హిట్ రామ్జానా సీక్వెల్ అంటూ ప్రచారం చేశారని, ఫ్రమ్ ది ఓల్డ్ ఆఫ్ రామ్జానా అంటూ టీజర్లో హ్యాష్ ట్యాగ్స్ వాడారని ఫైర్ అవుతుంది ఈరోజు. 35 కోట్ల బడ్జెట్తో 105 కోట్ల కలెక్షన్లు సాధించిన రామ్జానా సినిమా రైట్స్ పూర్తిగా తమవేనని, ఆ మూవీకి ఆనంద్ ఎల్ రాయ్ కేవలం డైరెక్టర్ మాత్రమేనని, కానీ సీక్వెల్ పేరుతో లాభాలు గడించారని, అలా తమ ఇమేజ్ డ్యామేజ్ అయిందని, ఫలితంగా 84 కోట్ల నష్టపరిహారం కట్టాల్సిందేనంటూ బాంబే హైకోర్టు మెట్లెక్కింది ఈరోజు. ఇదే ఈరోజు గత ఏడాది బాలయ్య అఖండ 2 రిలీజ్ చివరి నిమిషంలో అడ్డుకున్న సంగతి కూడా తెలిసిందే. ఇక ఇప్పుడు జనవరి 23 నుంచి నెట్ఫ్లిక్స్లో తేరే ఇష్క్ మే స్ట్రీమింగ్కు కేవలం 4 రోజుల ముందే ఇలా లీగల్ షాక్ ఇచ్చింది ఈరోజు. అయితే ఇది ఒక రకంగా మొత్తం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి వార్నింగ్ బెల్ లాంటిదే. ఒకవేళ కోర్ట్ ఈరోజుకి సపోర్ట్ చేస్తే ఇకపై ఏ దర్శకుడు తన పాత సినిమా పేరుని ప్రమోషన్స్లో కూడా వాడలేదు. ఫ్రమ్ ది ఓల్డ్ ఆఫ్, స్పిరిచువల్ సీక్వెల్ ఇలాంటి పదాలు పోస్టర్లలో కనిపించావు. ప్రతి లైన్కు లీగల్ క్లియరెన్స్ తప్పనిసరి. సో డైరెక్టర్లు జాగ్రత్త పడాల్సిందే. ఎమోషన్ కాదు, ఎమోషన్ని చెప్పే పదాలే కేసులకి రీజన్స్ అవుతాయి. మరి ఇంకోవైపు నిర్మాతలకు పవర్ పెరుగుతోంది. ఒక సినిమా హిట్ అయితే దాని పేరు, ఓల్డ్ కాన్సెప్ట్ అన్నీ బ్రాండ్లా మారిపోతాయి. అప్పుడు క్రియేటివిటీ ఫ్రీజ్ అవ్వడమో
కొత్త కథలు రావడమో ఇక కష్టమేమో అన్న భయం ఇండస్ట్రీలో మొదలవుతుంది కూడా. కానీ ఒకవేళ కోర్ట్ ఆనంద్ ఎల్ రాయ్ వైపు నిలిస్తే డైరెక్టర్లకు ఇది బిగ్ రిలీఫ్. భావోద్వేగాలు, టోన్, థీములు కాపీరైట్ కాదన్న క్లారిటీ వస్తుంది. డైరెక్టర్ అనేది కేవలం ఉద్యోగం కాదు, ఒక క్రియేటివ్ అన్న గుర్తింపు బలపడుతుంది. అప్పుడు స్పిరిచువల్ సీక్వెల్ అనే పదానికి లీగల్ వాల్యూ వస్తుంది. మొత్తంగా ఇండియన్ సినిమా యూనివర్స్ కాన్సెప్ట్ వైపు ఒక అడుగు ముందుకు వేస్తుంది కూడా. కానీ ఇక్కడే బ్యాలెన్స్ కావాలి. బ్రాండ్ను దోచుకోకూడదు, క్రియేటివిటీని కట్టడి చేయకూడదు. అందుకే ఈ కేసు తీర్పు ఒక సినిమాది కాదు, వందల సినిమాల ఫ్యూచర్. ఒక రకంగా ఇది ఓ కేసు కాదు, సినీ ఇండస్ట్రీకి రాసే కొత్త రూల్ బుక్. సో చూడాలి మరి కోర్ట్ రూమ్లో ఎలాంటి క్లైమాక్స్ వస్తుందో. సంక్రాంతి అయిపోయింది, కానీ బాక్స్ ఆఫీస్ అసలు గేమ్ మరో 2 నెలల్లో స్టార్ట్ అవబోతోంది. అవును, ఒకవైపు దురంధర్ 2, మరోవైపు టాక్సిక్, ఇంకోవైపు డెకాయిట్ అంటూ ఇలా మార్చ్ 19న ముచ్చటగా 3 సినిమాలు ఒకే రోజు బరిలోకి దిగబోతుండడం ఇక్కడ విశేషం. ఇప్పుడేదో సంక్రాంతి సినిమాల హడావిడి చూసి ఇంతకన్నా పెద్ద క్లాష్ ఉండదనుకున్నారంతా. కానీ అంతకు మించి అంటూ సాలిడ్ క్లాష్ వారితో షాక్ ఇవ్వబోతోంది వచ్చే మార్చ్ నెల. నిజం చెప్పాలంటే పొంగల్కు జరిగింది హై బడ్జెట్ ఫైట్ కాదు, జస్ట్ లిమిటెడ్ కాంపిటీషన్ మాత్రమే. బడ్జెట్ పరంగా రాజాసాబ్ది అయితే రికార్డులు, వసూళ్ల పరంగా మనశంకర వరప్రసాద్ గారిదే డామినేషన్. ఇక అనకనగా ఒక రాజు, నారీ నారీ నడుము మురారి హిట్టే, ఎవరూ కాదనరు. కానీ వాటి రేంజ్, రన్, కలెక్షన్ స్పాన్ మీడియం రేంజ్ వరకే పరిమితం. ఇక భర్త మహాశయులకు విజ్ఞప్తి జస్ట్ సక్సెస్ స్టాంపుతో బయటపడ్డ పరిస్థితి. అయితే మూవీ లవర్స్ కి అసలు మజా మార్చ్ నెలలోనే అంటున్నాయి ట్రేడ్ సర్కిల్స్. ముఖ్యంగా 3వ వారం దురంధర్ 2 మేకర్స్ బల్లగుద్ది చెప్పేస్తున్నారు. మార్చ్ 19 డేట్ ఫిక్స్, అందులో నో చేంజ్ అని. ఇక వచ్చే వారం రిలీజ్ అయ్యే బోర్డర్ 2కి టీజర్ అటాచ్ చేసే ప్లాన్లో భాగంగానే ఆదిత్య ధర్ బిజీగా ఉన్నాడట. అదే రోజు ఎస్ టాక్సిక్ కూడా డేట్ మార్చే ప్రశ్నే లేదంటోంది కేవిఎన్ ప్రొడక్షన్. టీజర్ కాంట్రవర్సీ తర్వాత బయ్యలలో డబుల్ జోష్లో ఉన్నారని అనుకున్న దానికి మించి రేట్లు ఆఫర్ చేస్తున్నారని బెంగళూరు బస్. ఇక అడివిశేష్ డెకాయిట్ ఎంట్రీ కూడా ఆ రోజే టీజర్లోనే క్లియర్గా చెప్పేశారు కూడా. ఈసారి మాట మార్చే ఛాన్స్ లేదని. ఇప్పటికే 2 సార్లు డేట్స్ పోస్ట్ పోన్ చేశారు మరి. ఇక ఇవి వచ్చిన వారం తర్వాత అంటే మార్చ్ 27 రామ్ చరణ్ పెద్ది రంగంలోకి దిగుతాడని సందర్భం దొరికిన ప్రతిసారి చరణ్, బుచ్చిబాబులు ఈ డేట్ను నొక్కి మరి చెబుతున్నారు. ఇక దానికి ముందు రోజు అంటే మార్చ్ 26న నాని ప్యారడైజ్తో వస్తానని ఇప్పటికే చెప్పేశాడు కూడా. చూడాలి మరి రాబోయే మార్చ్లో జరిగే బాక్స్ ఆఫీస్ వార్లో ఎవరు అప్పర్ హ్యాండ్ సాధిస్తారో. గుణశేఖర్ కెరీర్లో బ్లాక్ బస్టర్స్తో పాటు డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. అయితే ఏ సినిమా చేసినా అందులో మంచి కథాబలం ఉండేలా చూసుకోవడం ఆయన స్పెషాలిటీ. ఇప్పుడు అదే క్రమంలో యూత్ పై ఫోకస్ చేసి తీసిన సినిమా యుఫోరియా. భూమిక, సారా అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మేనన్ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తుండగా లేటెస్ట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఏర్పాటు చేసింది మూవీ టీమ్. Thank you so much everyone for being here today. Nilima Garu, I actually got overwhelmed. And I have to say, Euphoria has been a very special journey for me because of the subject, because of the fact that I've got back with Guna sir after 23 years, I think. And like Sarah said, it's such a joy to see an entire family come together. We all are from films. We know how much hard work goes into it. Blood and sweat goes into it. Day and night. Your money, your time, your energy, your focus, your emotions. We're all riding on it. So I know how much has gone in, and I really wish the entire team all the best. Euphoria for me has been one of the most special films of my entire career. I have spent almost 25 years working, and I think I couldn't be more close in my heart than any other film. It's because of my real relation with my son
and my real relation with my own son who's here, Yash, who is, you know, all our children are our everything. He's my heart, he's my life, he's everything. He teaches me so much. And we're all finding our foothold. This film is something that everyone needs to see because most of us are parents. Most of us have children. Most of us have families. Most of us have easy access to everything. యాక్చువల్లీ సాంగ్ తీస్తూ ఉన్నారు నువ్వేమై చేసావో కానీ సాంగ్ దానికి షూట్కి వెళ్ళినప్పుడు దట్స్ ద ఫస్ట్ టైం ఐ మెట్ హర్ అండ్ నెవర్ థాట్ ఐల్ మేక్ అ మూవీ విత్ హర్ సో థ్యాంక్ యూ సో మచ్ భూమిక గారు ఫర్ ట్రస్టింగ్ ఇన్ అస్ అండ్ సారా గురించి చెప్పాలంటే దిస్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇట్ రియలీ డిఫైన్స్ దిస్ ఫిలిం అండ్ ఫర్ హర్ టు యాక్సెప్ట్ దిస్ రోల్ I'm getting emotional, but like it's really great of you. Thank you so much. Congratulations on Durandar. I think ఇప్పుడే చెప్తున్నానేమో బట్ యా థ్యాంక్ యూ అండ్ కొత్త వాళ్ళని పరిచయం చేస్తున్నాం విఘ్నేష్ పృథ్వీ they've all worked really hard. Thank you so much. I can't talk much. And about my father, I think నేనే చెప్పుకోవాలంటే I feel little ఇది but people know his work, people know his hard work. I think that's why all these years we are still here. So thank you. ఈరోజు ఎక్కడ ఉన్న అందరికీ చాలా థ్యాంక్స్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ నా తెలుగు ఆడియన్స్ ముందు నిలబడటం నాకు చాలా స్పెషల్. ఇక్కడ ఉన్న వార్మ్త్ కల్చర్ అండ్ స్టోరీస్ని సెలబ్రేట్ చేసి దీస్ ఆర్ సమ్ థింగ్స్ ఐ రియలీ అడ్మైర్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు కీప్ మేకింగ్ యూ ప్రౌడ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ దట్ you've given me. It was an honor working with you, Gunashekar Garu, and it's just so beautiful. I want to mention that the whole family came together towards a creative cause, and it was so wholesome to see that. And we've got a wonderful team. I had so much fun performing with you, and yeah, I just hope this connects with the audience. It's a very important story. Thank you. చాలా హ్యాపీగా ఉందండి మీ అందరిని ఇలా కలవటం. సో ముందుగా నీలిమ ఎప్పుడు అంత ఎమోషనల్ అవ్వదు. సో జనరల్గా నేను ఎమోషనల్ అయితే నన్ను ఇంటికి తీసుకెళ్ళి వాయిస్తుంటుంది. ఈరోజు తను ఎమోషనల్ అవ్వడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఈ కథ చెప్పటం. అంటే ఈ కథని కేవలం అది నీలిమ ఎమోషన్ కాదు, నా మిసెస్ రాగిణి ఎమోషను, నీలిమ చెల్లెలు యుక్త ఎమోషను. వాళ్ళకి ఈ కథని చెప్పటం చాలా ఇంపార్టెంట్ అనిపించింది. అంటే ఒక మదర్గా రాగిణికి, పిల్లలుగా వాళ్ళకి, సో ఒక ఫాదర్గా నాకు, మేము నలుగురం ఎలాగైతే కనెక్ట్ అయ్యామో మీ ప్రతి ఫ్యామిలీలో ప్రతి మెంబరు అలాగే కనెక్ట్ అవుతారు ఈ సినిమాతో. ఖచ్చితంగా ఇది మనం షేర్ చేసుకోవాల్సిన ఎమోషను, నీడ్ ఆఫ్ ది అవర్ అనిపించే ఒక కథ. అందుకనే ఈ సినిమా గురించి మాట్లాడాలన్నా, ఈ కథ గురించి చెప్పాలన్నా చాలా ఎమోషనల్ అవుతుంటాం. రేపు పొద్దున్న ఖచ్చితంగా మీ అందరూ చూసిన తర్వాత కూడా అదే ఎమోషనల్ కనెక్ట్ మీకు వస్తుందని గట్టిగా నమ్ముతున్నాం మేము. ఇంకా ముందుగా ఈ సినిమాని తలపెట్టినప్పటి నుంచి అందరూ కొత్తోళ్ళతో చేయాలి ఫస్ట్ అని చెప్పి కొత్తోళ్ళ కోసం దాదాపు ఒక 6 months పాటు ఆడిషన్స్ చేయడం జరిగింది. అంటే మామూలుగా జనరల్గా కొత్తోళ్ళు అంటే మనం ఏదో ఆల్రెడీ 1-2 సినిమాలు చేసిన వాళ్ళను అప్కమింగ్ వాళ్ళను కాకుండా రియల్ ఫ్రెష్ ఫేసెస్ కోసం చేసాం. చాలా పెద్ద ఆరండి. సో ఆడిషన్స్లో విఘ్నేష్ గవిరెడ్డి దొరికాడు, పృథ్వీ అడ్డాల దొరికాడు, లిఖిత ఎలమంచిలి, ఇలా ఇంకా దాదాపు ఒక 20 మంది వరకు కొత్త వాళ్ళందరినీ కూడా మేము ఆడిషన్ చేసి ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ టాలెంట్ని చూసే సెలెక్ట్ చేసాం తప్ప ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటివి లేవు. సో రేపు పొద్దున్న ఆడియన్స్ మీ అందరూ కూడా మీలో తమను చూసుకోవచ్చు. అలా అంత ఫ్రెష్గా అంత జెన్యూన్గా వాళ్ళు యాక్ట్ చేయడం జరిగిందో క్యారెక్టర్ లాగే. నేను తీసుకోవడానికి రీజన్ కొత్త వాళ్ళని క్యారెక్టర్లా కనబడాలని, వాళ్ళందరూ క్యారెక్టర్లానే కనబడతారు. ఇంకా తర్వాత ఓ పక్క ఈ ప్రాసెస్ జరుగుతుండగా ఈ కథకి చాలా ఒక టెండర్, ఒక 17 years, అంటే ఈ కథని మీరు ఆల్రెడీ ట్రైలర్లో చూస్తే అర్థమై ఉంటుంది. అడాలసెన్స్ ఏజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కథలో, మెయిన్ థీమ్ అది. ఆ అడాలసెన్స్ ఏజ్ కోసమే నేను ఈ కొత్త వాళ్ళందరినీ, విఘ్నేష్ వీళ్ళందరినీ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ పర్ఫెక్ట్ 17 years old కిడ్స్ వాళ్ళందరూ. సో అదే ఏజ్లో నాకు ఒక అమ్మాయి అవసరమైంది. సో ఆ అమ్మాయి నీలిమ
కథ చదువుతూనే పొనియన్ సెల్వంలో చేసిన సారా అర్జున్ అయితే చాలా బాగుంటుంది. బట్ సారా అర్జున్ చాలా చూసి, వాళ్ళ ఫాదర్ రాజర్జున్ గారు కూడా ఆయన మంచి యాక్టర్ అవటం మూలంగా ఆయన కూడా చాలా చూసిగా ఏదో ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోడు ఆయన. సో అలాంటిది నేను నీలిమికి చెప్పాను, నువ్వు సారా అర్జున్ తీసుకురా. ఎందుకంటే నీలిమేముంది, సారా అర్జున్ ఉంటే ఈ సినిమా తీద్దాం, లేకపోతే లేదు, రేపొద్దున మీరు కూడా సినిమా చూసే కదే అంటారు. అలా అంది. సరే అప్పుడు నువ్వే తీసుకురా అంటే నీలిమ సారా అర్జును రాజర్జున్ గారితో జూమ్లో కలిసి కథ చెప్పింది. కథ చెప్పిన వెంటనే ముందు రాజర్జున్ గారు షాక్ అయ్యారు, మా బాబు ఏంటి కథ అని. ఈ అమ్మాయిని 17 ఏళ్ళ వయసు సారా అర్జును అంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తుందని ఈవెన్ నీలిమ కూడా అనుకోలేదు. ఆవిడ వెంటనే ఇదే మాట, నీడ్ ఆఫ్ ది అవర్ నాన్న, ఈ సినిమా ఇమ్మీడియట్గా చేయాలి, ఇప్పుడు చెప్పాలి. ఈ రోజున సొసైటీలో కాంటెంపరీ ఇష్యూస్ అమ్మాయిలందరూ ఫేస్ చేస్తున్న ఒక మూమెంట్స్, ఈ మూమెంట్స్ని ఖచ్చితంగా కథగా చెప్పాలి, ఇది నేను చేస్తున్నాను నాన్న అని తను వాళ్ళ నాన్నకి డెసిషన్ చెప్పి కన్విన్స్ చేసింది. సో అలాంటి ఒక మెచ్యూరిటీ అంత చిన్న ఏజ్లో ఆ అమ్మాయి పేరెంటింగ్ కానీ ఆ అమ్మాయి స్కూలింగ్ కానీ అంత రీసెంట్గా ఉన్నాయనిపించింది. భర్త మహాశైలకు విజ్ఞప్తి అంటూ ఆడియన్స్ ముందుకు ఎంట్రీ ఇచ్చేశాడు మన మాస్ మహారాజ్ రవితేజ. డింపుల్ హైతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సాలిడ్ హిట్ అవడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీం. క్యారెక్టర్ గురించి మాట్లాడాలి. చాలా స్పెషల్ నాకు బాలామణి. చాలామంది అంటే ఆఫ్టర్ రిలీజ్ చాలామంది ఆడవాళ్ళు వచ్చి నేను ఇలానే ఉంటాను, నేను ఇంతే పొసెసివ్గా ఉంటాను అని చాలా రిలేట్ అవుతున్నారు. ఐ థింక్ దట్ షోస్ హౌ మచ్ ఎంత ఎఫర్ట్లెస్గా కిషోర్ గారు ఆ క్యారెక్టర్ రాశారు అనేసి చాలా రిలేట్ అవుతున్నారు. అండ్ ఇది నా రెండో సినిమా యాజ్ సెడ్ విత్ రవితేజ సార్. సార్, ఐవ్ ఆల్రెడీ మెన్షన్డ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ. చాలా సందర్భాల్లో చెప్పాను, మొన్న కూడా చెప్పాను. మీతో ఇలా రెండో సినిమా, యు ఆర్ మై ఫస్ట్ హీరో అండ్ ఫస్ట్ హీరో ఫస్ట్ హిట్. సో ఇట్ విల్ బీ ఫర్ ఎవర్ స్పెషల్, అది కూడా సంక్రాంతికి. భర్త మహాశైలకు విజ్ఞప్తి. ఈ చిత్రాన్ని ఇంత పెద్ద విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షక మహాశైలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్మోస్ట్ 4-5 టైమ్స్ థియేటర్ విజిట్కి వెళ్ళాను. సో అంటే చాలా రోజుల తర్వాత అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎక్కడ కూడా అసలు గ్యాప్ లేకుండా నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నారు. అంటే ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ కథలో నుంచి వచ్చి ఫన్ జనరేట్ చేస్తూ. సో అంటే ఈ మధ్యకాలంలో ఇన్ని ఫోన్ కాల్స్ రాలేదు నాకు. అందరూ కూడా ఫోన్ చేసి చాలా బాగుంది కామెడీ, నాన్ స్టాప్ నవ్వుకున్నాము, చాలా ఆర్గానిక్గా ఉంది ఫన్. అంటే నాకు కూడా ఒక డైరెక్టర్గా రవి గారు లాంటి పెద్ద హీరోతో సినిమా చేసేటప్పుడు ఒక స్టెప్ నేను కూడా అంటే మిగతా క్రాఫ్ట్స్ అన్నీ కూడా ఎలా హ్యాండిల్ చేయాలి చిన్న స్టార్టింగ్ ఉండేది కాన్షియస్. తర్వాత సార్ ఇచ్చిన సపోర్ట్ వల్ల 100% అనుకున్నట్టు స్క్రీన్ మీద జనరేట్ అయింది. సో యాజ్ ఎ డైరెక్టర్గా నాకు కూడా ఏంటంటే ఒక స్టెప్ పైకి ఎక్కగలిగాను. అంటే వీడు జెన్యూన్ మ్యాటర్తో పాటు కామెడీ కూడా బాగా హ్యాండిల్ చేయగలడు, ఇంతమంది యాక్టర్స్ని పెట్టుకొని కూడా అని. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. రవి గారిది నాది అంటే చాలా కాలం నుంచి ఫ్రెండ్షిప్ అండి. ద మోస్ట్ ఒరిజినల్ ఫ్రాంక్ హ్యూమన్ బీయింగ్ నేను చూసింది రవితేజ్ గారిని. రవితేజ్ గారికి ఒక విషయంలో చాలా పుణ్యం ఉంటుందండి. ఎందుకంటే అది ఆయన టైం ఆయన వేస్ట్ చేసుకోకపోవడంతో పాటు మన టైం ఆయన వేస్ట్ చేయరు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక 1 minute చెప్పే మ్యాటర్ని ఆయన అరగంట చెప్పరు, ఎప్పుడు ½ minute చెప్తారు. సో మన టైం కూడా బాగా సేవ్ అయింది కదండి. ఏమైనా సంపాదించగలం, టైం మళ్ళీ సంపాదించలేం కదా. అందు గురించి ఆ రకంగా చాలా థ్యాంక్స్ అన్నయ్య. అండ్ నేను ఎప్పుడైనా మా షూటింగ్ కాకుండా ఎప్పుడన్నా ఎవరినన్నా కలుద్దామంటే నేను కలిసేది ఆయనేనండి, రవితేజ్ గారిని. సో మోస్ట్ ఒరిజినల్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఎనర్జీ అయితే ఇంక ఇంపాసిబుల్ అండి, ఎవరైనా టచ్ చేయలేం కూడా. 100 మంది ఉన్నా సరే ఆయన ఒకసారి ఏంట్రా అంటే ఇంక అటే వెళ్ళిపోద్ది అంతే, ఇంక అవుట్. అదేదో ఇంకా అది రాసే డైలాగులో కానీ ఇంకా అది ఏం చేయలేము. ఇంకా ఆయనకి సెంటిమెంట్ క్యారెక్టర్ ఇచ్చినా సరే అదే ఫ్లో వస్తుంది ఏకంగా, ఇంక డామినేట్ అయిపోద్ది అది. సో ఈ సినిమా నాకు భీమవరం నుంచి నా ఫ్రెండ్ వర్మన్
తను ఫోన్ చేసి చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేశాడు. తను సినిమా చూసిన వెంటనే ఫోన్ చేసి, అరే చాలా కాలం అయిందిరా నీ కామెడీ చూసి నేను ఎంజాయ్ చేసి, ఫుల్ ఫిలిము విపరీతంగా నవ్వుకుని ఎంజాయ్ చేశానురా, నిజంగా కడుపు నిండిపోయిందిరా ఈ పండక్కి, చాలా బాగా చేసావు అని నా ఫ్రెండ్స్ నుంచి కూడా నాకు మంచి అప్లాజ్ తెచ్చిన సినిమా అండి. సునీల్ నాకు మెయిన్ ఏంటంటే మా టైమింగు ఒక రకమైన ఫ్రెండ్షిప్ మాది, వెట్టకారంతో కూడిన ఫ్రెండ్షిప్. కరెక్ట్గా చెప్పాలంటే విపరీతమైన వెట్టకారం. ఎందుకంటే మా మదర్ వాళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఆ వెట్టకారాలు మాకు వచ్చినట్టు ఉన్నాయి. అంటే వాళ్ళ గురించి మామూలుగా మీకు తెలియదేమి, అది చెప్తే బాగోదు, సస్తారు. సో యా, అక్కడి నుంచి నాకు సునీల్ బాగా ఫ్రెండ్స్. సునీల్ మొదటి నుంచి నాది సునీల్, నీకు నాది ఫస్ట్ ఫిల్మ్ భద్రానా? అక్కడి నుంచి దుబాయ్ సీను ఇవన్నీ మొత్తం. ఇప్పుడు నాకు ఆ దుబాయ్ సీన్లో ఏ వైబ్ అయితే ఉందో, లైక్ ఎలా అయితే ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేశాను సునీల్ మళ్ళీ ఆఫ్టర్ లాంగ్ టైం. అండ్ మధ్యలో ఏంటంటే నేను కిషోర్ అనుకునేవాళ్ళం, ఏంటి కొంచెం మధ్యలో సీరియస్కి వెళ్ళిపోయావు, చాలా సెంటెన్స్ అయిపోయావు, ఏంటి అంటే కిషోరు మరి చూసుకో మరి అతను అని చెప్తే అస్సలు ప్రతి సీను విపరీతంగా చేసాం. కిషోర్ మాట విన్నాడు. సో మళ్ళీ అప్పుడప్పుడు ఇలాగ చేస్తూ ఉండవా బాబు నా మాట. ఇట్ వాజ్ సూపర్ వర్కింగ్ విత్ యూ సునీల్. మళ్ళీ చేయాలి సునీల్, మళ్ళీ ఇలాంటివి చేయాలి. యా, ఓకే, థ్యాంక్ యూ. అండ్ మా ప్రొడ్యూసర్ సుధాకర్ కంగ్రాచులేషన్స్. మాది ఫస్ట్ ఇది కాంబినేషన్ డిసప్పాయింట్ చేసింది, సెకండ్ది ఈ రకంగా. బట్ అంతే కొంచెం అది కొంచెం సీరియస్ ఫిల్ము, మంచి ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి అన్ని సినిమాలతో పాటు మా సినిమా కూడా బాగుంది. అందులో హిట్ చేసిన ప్రేక్షకుల మహాశైలకు కూడా. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా మూవీ అప్డేట్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.